అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాత్. అవుజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. శాపగ్రస్తుడైన సైతాను బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని, అల్లాహ్ యొక్క సహాయాన్ని, రక్షణ వేడుకుంటూ ఉన్నాను. ఆమీన్. అషహదు అన్ లా ఇలాహ ఇల్లల్లాహు వా అషహదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వా రసూలుహు. మరియు అల్లాహ్ మీ యొక్క చివరి ప్రవక్త అయినటువంటి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పైన శాంతి సేవకులు కురిపించడం వల్ల ఆమీన్. సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చివరి ప్రవక్త అయినటువంటి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా ఖురాన్ అనే గ్రంథం ద్వారా వహీ రూపంలో మనకి కొన్ని జీవన మరియు ఆరాధన పద్ధతులు తెలియజేసి ఉన్నారు. వాటిల్లో కొన్ని విషయాలు ఏమిటంటే పరిశుభ్రత విశ్వాసంలో సగభాగమని ఇస్లాంలో చెప్పడం జరిగింది. శరీరం పరిశుభ్రంగా ఉండాలి, దుస్తులు అంటే బట్టలు పరిశుభ్రంగా ఉండాలి, ఇల్లు పరిశుభ్రంగా ఉండాలి, ఇల్లాలు పరిశుభ్రంగా ఉండాలి, ఇంట్లో వారు పరిశుభ్రంగా ఉండాలి, ఇంట్లో వస్తువులు పరిశుభ్రంగా ఉండాలి, మరియు పరిసరాలు కూడా ఇరుగు పొరుగు పరిసరాలు కూడా పరిశుభ్రంగా ఉండాలి. మనం మాట్లాడే మాటలు కూడా పరిశుభ్రంగా ఉండాలి, మాటల్లో ఎటువంటి బూతులు ఉండొద్దు, మరియు మన యొక్క ఆహారపు అలవాట్లు కూడా పరిశుభ్రంగా ఉండాలి, మన యొక్క చేతలు కూడా పరిశుభ్రంగా ఉండాలి, మరియు మనం గుట్కా, సిగరెట్టు, తంబాకు, జరదా, మద్యం ఇటువంటివి తిని లేదా తాగి లేదా అమ్మి మనం అపరిశుభ్రాన్ని పెంచకూడదు, వాటి జోలికి గురి కావద్దు. మరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు, పచ్చి వెల్లుల్లి, మరి అల్లము తినవచ్చు, కానీ అవి తిని మస్జిద్కి వెళితే ఫరిష్టాలకి ఇష్టం ఉండదు అని చెప్పడం జరిగింది. వాటి యొక్క వాసన, మరి వీటి యొక్క వాసనే తినవచ్చు, ఇది హలాలే, కానీ మస్జిద్కి వెళ్ళే ముందు ఇది హరామ్ అని చెప్పినప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏం చెప్పారంటే, మద్యం హరాం, పాపం, అన్ని పాపాలకు తల్లి వంటిది మద్యం, మరి ఈ యొక్క మద్యం జోలికి వెళ్ళకండి, దీన్ని వదిలేయండి అని చెప్పడం జరిగింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏం చెప్పారంటే, ప్రళయం వచ్చే ముందు ఈ యొక్క మద్యం అనేక రూపాలలోకి, అనేక పేర్లలోకి మారుతుంది అని ఇస్లాంలో తెలియజేయడం జరిగింది. అంటే నీళ్ళ రూపంలో కానీ, గాలి రూపంలో కానీ, పొడి రూపంలో కానీ, ఆకుల రూపంలో కానీ, పదార్థాల రూపంలో కానీ, ట్యాబ్లెట్ల రూపంలో కానీ, మరి అనేక రకాల డ్రగ్స్ రూపంలో కానీ ఈరోజు అనేక రకాల పేర్లతో ఈ యొక్క మత్తు పదార్థాలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. ఇటువంటి అపరిశుభ్రత కలిగినటువంటి లేదా ఇవి హాని కలిగించేటివి శరీరానికి, ఆరోగ్యానికి, సమాజానికి, కుటుంబానికి, ఆధ్యాత్మికంగాను ఆరోగ్యపరంగాను హాని కలిగించేటటువంటి వీటిని మనం కొనకూడదు, వీటిని మనం అమ్మకూడదు, వీటి ద్వారా డబ్బు సంపాదించి మన కుటుంబాన్ని సంపాదించుకోవాలా, పోషించుకోవాలని ఆలోచించకూడదు అని ఇక్కడ ఇస్లాం ఆధారంగా మనకి అర్థమవుతూ ఉంది. మరి ఏది ఏమైతేనేమి ఖురాన్ మరియు హదీసుల్లో ఉన్న విషయాల ఆధారంగా చూసినట్లయితే మరి అనేక రకాల పేర్లల్లోకి, అనేక రకాల రూపాల్లోకి ఇవి మారటం జరుగుతుంది. మరి ఒక వ్యక్తి గడ్డాలు, టోపీలు పెట్టుకొని మరి నమాజులు చదువుతూ కూడా ముస్లిం పేర్లు పెట్టుకొని మరి ఏదైతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇది హరాం, ఇది నిషిద్ధం, ఇది పాపం, మీరు ఇది చేయకండి అని చెప్పిన తర్వాత కూడా మళ్ళీ అదే చేస్తా అంటే మరి అల్లాహ్ వద్ద వారి యొక్క నమాజులు, ఉపవాసాలు, సదకా ఖైరాతులు, జకాతులు, హజ్, ఉమ్రాలు, దాన ధర్మాలు ఇంకా ఏవైనా అమలు చేస్తుంటే అవి అల్లాహ్ వద్ద స్వీకరించబడతాయా? అల్లాహ్ చెప్పిన పద్ధతులకి వ్యతిరేకంగా జీవిస్తే, ఉదాహరణకి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్తూ ఉన్నారు, వడ్డీ పాపం, హరాం, నిషేధం అని. ఎవరైతే వడ్డీ విడిచిపెట్టలేదో వారు అల్లాహ్తోటి మరియు అల్లాహ్ యొక్క ప్రవక్తతోటి యుద్ధానికి సిద్ధం అని చెప్పడం జరిగింది. మరి అటువంటి వడ్డీని విడిచిపెట్టకుండా మనం నమాజులు, ఉపవాసాలు, సదకా ఖైరాతులు, జకాతులు, హజ్, ఉమ్రాలు, దాన ధర్మాలు చేస్తే ఇవన్నీ కూడా మరి అల్లాహ్ వద్ద స్వీకరించబడతాయా? ఎవరికి వారు ఆలోచించవలసినటువంటి విషయం ఇది. ఇకపోతే సంపాదన యొక్క పరిశుభ్రత ఎలా, ఈ యొక్క శరీర పరిశుభ్రత, వీటి గురించి మాట్లాడడం. మన యొక్క సంపాదన కానీ పరిశుభ్రంగా ఉండాలి అంటే మనం జకాత్ తీయాలి. ఆ జకాత్ ఎవరికి తీయాలి, ఎంత తీయాలి, ఎప్పుడు తీయాలి? కేవలం రంజాన్లోనే నా జకాత్ అంటే మరి సంవత్సరంలో ఇతర రోజుల్లో జకాత్ అనేది లేదా? సంవత్సరంలో ఇతర రోజుల్లో దాన ధర్మాలు లేవా? మరి సంవత్సరంలో ఇతర రోజుల్లో సదకా ఖైరాతులు లేవా? మరి ఒక్కసారి ఎవరికి వాళ్ళు ఖురాన్ మరియు హదీసులని జాగ్రత్తగా చదివి మరి తెలుసుకోవాల్సిన అవసరం మన పైన ఉంది. ఒక్క రంజాన్లోనే కాదు, ఇతర రోజుల్లో కూడా మనం ఎప్పుడు చనిపోతామో తెలియదు. మనం బ్రతికి ఉన్నప్పుడే ఈ యొక్క కార్యక్రమాలు అనేవి చేసుకోవాలి. మనం చనిపోయిన తర్వాత మన యొక్క భార్య బిడ్డలు కానీ, లేదా భర్త కానీ, లేదా ఇతరులు కానీ, బంధుమిత్రులు కానీ మన తరపున ఏవైతే మిగిలి ఉన్న కార్యక్రమాలు ఉన్నాయో అవి వారు చేస్తారో చేయరో మనకు తెలియదు. కానీ మనం బ్రతికి ఉన్నప్పుడే మన యొక్క కార్యాలు ఏవైతే ఉన్నాయో
అవి మనం చేసుకోవడానికి ప్రయత్నించాలి అనేది ఇక్కడ ఒక సలహా ఇవ్వడం జరుగుతుంది. మరి యొక్క జకాత్ అనేది కేవలం రంజాన్లో మాత్రమే కాదు, ఇతర రోజుల్లో కూడా జకాత్, సదకా, ఖైరాత్, దాన ధర్మాలు ఇతర రోజుల్లో కూడా చేయాలి. వీటి ద్వారా మన యొక్క సంపద మరియు సంపాదన పరిశుభ్రమవుతుంది అని చెప్పడం జరుగుతుంది. ఇస్లాంలో, ఖురాన్లో మరియు హదీసుల్లో కూడా పరిశుభ్రత విశ్వాసంలో సగభాగం అని చెప్పడం కూడా జరిగింది. ఇక ప్రతి నమాజ్కి ముందు వజూ కూడా చేయాలి. ఇది కూడా ఒక రకమైనటువంటి పరిశుభ్రత. ప్రతి నమాజ్కి ముందు వజూ ద్వారా కొన్ని పాపాలు క్షమించబడతాయని, వజూ ద్వారా మురికి మలినాలతో పాటుగా కొన్ని చిన్న చిన్న పాపాలు కూడా క్షమించబడతాయని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో తెలియజేసి ఉన్నారు. మరి ఈ యొక్క వజూ ద్వారా ఆరోగ్యకరమైన లాభాలు, పరిశుభ్రకరమైన లాభాలే కాకుండా పాపాలు క్షమించబడటమే కాకుండా ఆధ్యాత్మికంగా కూడా ఎన్నో లాభాలు ఉన్నాయని ఇస్లాం తెలియజేస్తూ ఉంది. మరి యొక్క వజూ ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎందుకు చేయాలి, వజూ లేకపోతే కనుక వజూకి నీళ్లు లేకపోతే తయమ్మం ఎలా చేయాలి, ఇలాంటి అనేక పద్ధతులు ఖురాన్ మరియు హదీసుల్లో తెలుపబడ్డాయి. వజూలో అంటే వజూ అంటే ప్రతిరోజు మనం 5 నమాజులు, ఒక శుక్రవారం మాత్రమే నమాజు కాదు, ఒక సెలవు రోజుల్లో మాత్రమే నమాజు కాదు, కేవలం ఇంటి దగ్గరలో ఉన్నప్పుడే నమాజు కాదు, కేవలం పండుగ రోజుల్లో రంజాన్ బక్రీద్ అప్పుడే కాదు నమాజులు, ప్రతిరోజు కూడా 5 నమాజులు ఉన్నాయి. మరి ఈ యొక్క నమాజులకి ప్రతిరోజు కూడా ఒక ముస్లిం అనేవాడు ఈ యొక్క 5 రోజులు ప్రతిరోజు 5 నమాజుల్లో కూడా వజూ అనేది చేస్తాం. ఈ వజూలో ఏమేమి కడుగుతాం మనం? ఈ యొక్క వజూలో ముందుగా చేతులు కడుగుతాం, చేతుల్ని 3 సార్లు కడుగుతాం, 3 సార్లు. మరియు నోటిలో నీళ్లు పోసుకొని నోటిని 3 సార్లు పొక్కులిచ్చి నోటిని కడుగుతాం. ముక్కులోకి నీళ్లు తీసుకొని ముక్కును 3 సార్లు కడుగుతాం. మోచేతుల వరకు నీళ్లు తీసుకొని మోచేతులు కడుగుతాం. చెవు లోపల, చెవి బయట కూడా మరి నీటిని తీసుకొని కడుగుతాం. ఎవరైనా గడ్డం ఉంటే కనుక గడ్డంలోకి నీళ్లు తీసుకొని ఇలా మరి కిల్లా చేస్తాం. మరి చెవులు తర్వాత మరి యొక్క తల జుట్టుని కూడా మసాజ్ చేస్తాం. మరి తర్వాత కాలి వేళ్ళు కూడా ముందు నుంచి వెనక నుంచి ఏళ్ళ మధ్యలో కూడా మొత్తం కూడా శుభ్రంగా కడుగుతామన్నమాట. ఇలా ప్రతిరోజు 5 నమాజులకి 5 సార్లు 3 సార్లు కడగడం జరుగుతుంది. వీటి ద్వారా పాపాలతో పాటు ఆరోగ్యము మరియు ఆధ్యాత్మికంగా ఎన్నో లాభాలు ఉన్నాయని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారాను ఖురాన్లోను హదీసుల ద్వారా కూడా మనకు తెలియజేస్తూ ఉన్నారు. ప్రతిరోజు మిస్వాక్ అనేది చేయాలి. ప్రతిరోజు మిస్వాక్ చేయాలి. మరి మిస్వాక్ అంటే ఏమంటే పళ్ళు తోమటం, నోరు తోమటం, నాలుక గీకటం ఇవన్నీ కూడా మిస్వాక్లోకి వస్తాయి. ఇది కూడా ప్రతిరోజు 5 నమాజులకి ముందు, వజూ కంటే ముందు ఇది కూడా చేయటం మంచిది. కానీ 5 నమాజులకు చేయలేని వారు కనీసం మధ్యలో అప్పుడప్పుడు కానీ కనీసం నిద్ర లేచినప్పుడైనా కూడా లేదా పడుకునేటప్పుడైనా కూడా ఈ యొక్క మిస్వాక్ అనేది పద్ధతి చేయటం చాలా లాభదాయకం. ఇది కూడా పరిశుభ్రతలో భాగంగా, ఆరాధనలో భాగంగా ఆధ్యాత్మికంగాను, ఆరోగ్యపరంగాను, సామాజిక పరంగాను ఎన్నో లాభాలు ఉన్నాయని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేసి ఉన్నారు. మరియు మూత్ర విసర్జన, ఎవరైనా మూత్ర విసర్జనకు గనక వెళ్తే కాళ్ళ మీద ఒక్క చుక్క కూడా టాయిలెట్ పడకుండా మరి ఈ యొక్క కాలకృత్యాలు తీర్చుకోవాలని, ఒక్క చుక్క కూడా పడకుండా ప్రయత్నించాలని, మరి ఎవరైనా సరే ఈ యొక్క మలమూత్ర విసర్జనకు గనక వెళితే వీలైతే నీళ్ళతోటి పరిశుభ్రంగా క్లీన్ చేసుకోవడానికి కోసం ప్రయత్నించాలని చెప్పడం జరిగింది. ఒకవేళ మూత్రంకి వెళ్తే కనుక నీరు దొరికిన పక్షంలో ఎలా చేసుకోవాలనే విషయాన్ని మరి ఈ యొక్క విషయాన్ని ఆల్రెడీ మనకి హదీసుల్లో చెప్పడం జరిగింది. తెలుగు బుఖారీ ఛానల్లో మనం ఆల్రెడీ దీని గురించి ఇంతకుముందే చెప్పుకోవడం జరిగింది. మరి ఇలా మూత్ర విసర్జన కూర్చొని చేయడం మంచిది. మరి తర్వాత నీళ్ళతో కడుక్కోవడం మంచిది. నీళ్లు దొరకకపోతే ఎలా క్లీన్ చేసుకోవాలో మనం ఆల్రెడీ చెప్పుకోవడం జరిగింది. మరి ఇక్కడ కూడా ఎంత పరిశుభ్రంగా ఉండాలి అనేది ఇక్కడ చెప్పడం జరుగుతుంది. మూత్ర విసర్జన కూడా మరి ఒంటిలో ఉన్న మలినాలని అది మూత్రం బయటకు తీసుకెళ్లడమే కాకుండా దాని ద్వారా ఎటువంటి లాభాలు ఉన్నాయి, ఒకవేళ అది మనం ఒంటి మీద పడితే ఎటువంటి ప్రమాదం ఉంది, వీటి గురించి కూడా ఇస్లాం తెలియజేస్తూ ఉంది. మరి అంతేకాకుండా మూత్రం విసర్జించిన వెంటనే నీటితో లేకపోతే అనేక రకాల పద్ధతుల్లో మనకి చెప్పడం కాకుండా కొన్ని ప్రదేశాల్లో ఎక్కడ పడితే అక్కడ మూత్రం చేయకూడదు. ఎందుకంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మట్టిని తయారు చేసి మట్టి నుంచి మానవుణ్ణి తయారు చేయడం జరిగింది.
అగ్నిని తయారు చేసి అగ్ని నుంచి జిన్నుల్ని తయారు చేయడం జరిగింది, వెలుతురుని తయారు చేసి వెలుతురు నుంచి దైవదూతల్ని తయారు చేయడం జరిగింది. మళ్ళీ అనేక సృష్టిలో మనకి కనిపించేవి, మనకు కనిపించనివి, మనకు తెలిసినవి, మనకు తెలియనివి ఎన్నో విషయాలు తయారు చేయడం జరిగింది. వీటిల్లో ఈ యొక్క ప్రపంచంలో మానవులు ఎలా ఉన్నారో జిన్నులు కూడా అలా ఉన్నారు. జిన్నులు అగ్ని నుంచి సృష్టింపబడ్డారు. మరి వీరి యొక్క కొన్ని నివాస స్థలాలు ఉంటాయి. వాళ్ళకి మనం కనిపిస్తాం కానీ మనకి వారు కనిపించరు. మరి మనం ఎక్కడ పడితే అక్కడ మూత్రం చేయకూడదు. అలా మూత్రం ఎందుకు చేయకూడదు, మరియు వారి యొక్క ఆహార పద్ధతులు ఏమిటనేది ఖురాన్ మరియు హదీసుల్లో కూడా చెప్పడం జరిగింది. అందుకే ఎక్కడ పడితే అక్కడ మనం మూత్ర విసర్జన చేసి తర్వాత ప్రమాదాలు తెచ్చుకోవద్దు. మూత్ర విసర్జన చేసే ముందు మనం ఎక్కడ చేస్తున్నాం అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇంకొక విషయం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు ఏమని, మీరు ఎవరైతే 2 పెదాల మధ్య ఉన్న నాలుకని, 2 తొడల మధ్య ఉన్న ఆ యొక్క భాగాన్ని, ఆ యొక్క అవయవాన్ని ఎవరైతే కాపాడుకుంటారో, 2 పెదాల మధ్య ఉన్న నాలుకని, 2 కాళ్ళ మధ్య ఉన్న అవయవాన్ని ఎవరైతే కాపాడుకుంటారో వారు స్వర్గానికి గ్యారంటీ అని చెప్పడం జరిగింది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు. మరి దీంట్లో ఎన్నో అర్థాలు ఉన్నాయి. అందుకే మనం ఎక్కడ టాయిలెట్ పోస్తున్నాం, మరి ఆ టాయిలెట్ చుక్కలు మన మీద పడుతున్నాయా లేదా ఆ యొక్క అవయవం ఏదైతే ఉందో 2 తొడల మధ్య అది ఎవరైనా చూస్తున్నారా చూసుకోవాలి. మనం సిగ్గు విడిచిపెట్టకూడదు. ఆ యొక్క అవయవాన్ని ఎవరికీ కనిపించకుండా జాగ్రత్తగా మరి మనం కాపాడుకోవాలి. మన యొక్క శరీర భాగాలు ఎవరికీ కనిపించకూడదు. వస్త్రాలంకరణ అనేది చాలా ముఖ్యం. మరి మన యొక్క శరీరాన్ని ఏ విధంగా కాపాడుకోవాలి, మనల్ని ఇతరులు చూడకుండా, ఇతరులను మనం చూడకుండా కళ్ళని, నడకని, శరీరాన్ని ఏ విధంగా పెట్టుకోవాలనేది ఇస్లాంలో ప్రత్యేకంగా నేర్పడం జరిగింది. అందుకే మలమూత్ర విసర్జన చేసేటప్పుడు కూడా మన అవయవాలు, మన శరీర భాగాలు ఎవరికి కనిపించకుండా జాగ్రత్త పడాలి. అది మగవారు కూడా కనిపించద్దు, ఆడవారు కూడా కనిపించకుండా జాగ్రత్తగా ఈ యొక్క పద్ధతులు పాటించాలని ఇస్లాం తెలియజేస్తూ ఉంది. ఒక బెడ్షీట్లో ఎంతమంది పడుకోవాలి, ఒక బెడ్ మీద ఎలా పడుకోవాలి, ఆడవారు మగవారు పడుకోవచ్చా పడుకోకూడదా, ఒక బిస్తర్లో ఒక బెడ్షీట్లో మరి మగవారు ఆడవారు అక్క చెల్లెళ్ళు అన్న తమ్ముళ్ళు ఇటువంటివి మరి వాళ్ళు పడుకోవచ్చా పడుకోకూడదా, నిద్రపోవచ్చా, చిన్నప్పుడు ఎలా ఉండాలి, పెద్ద అయినప్పుడు ఎలా ఉండాలి, 7 సంవత్సరాలు వస్తే వారి యొక్క పద్ధతి ఏమిటి, 10 సంవత్సరాలు వస్తే వారి యొక్క పద్ధతి ఏమిటి, ఇలాంటి అనేక విషయాలు ఖురాన్ మరియు హదీసుల్లో మనకు తెలియజేయడం జరిగింది. వీటిల్లో చాలా విషయాలు మనం తెలుగు బుఖారీలో ఆల్రెడీ ఇంతకుముందే ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా చెప్పుకోవడం జరిగింది. నీళ్ళ గురించి ఒక విషయం చెప్పడం జరిగింది. నీళ్లను వృధా చేయకూడదు అని ఇస్లాం చెప్తూ ఉంది. నీళ్ళ దానం చాలా గొప్ప దానాలలో ఇది కూడా ఒక దానం. అనేక రకాల గొప్ప దానాలు ఉన్నాయి, వాటిల్లో నీళ్ళ దానం కూడా ఒకటి. విద్యా జ్ఞానం, అదేవిధంగా సంపద దానం, జకాత్, సదకా ఖైరాతులు, జకాతులు ఇది కూడా దానం. మరియు ఇతరుల కోసం దువా చేయడం, ఇతరుల కోసం ఒక మంచి మాట పలకడం, ఒక చిన్న రాయి రోడ్డు మీద నుంచి పక్కకు తీయడం కూడా చాలా పెద్ద పుణ్యం. ఈరోజు ఒక చిన్న రాయి రోడ్డు మీద ఉన్నా కూడా పక్కకు తీస్తే అల్లా తలిస్తే వారి యొక్క పాపాలు క్షమించి వారికి స్వర్గం ఇచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా ఒక చిన్న తప్పు చేస్తే అనేక రకాల పుణ్యాలు చేసుకున్న వ్యక్తి ఆ యొక్క తప్పు మూలంగా నరకానికి వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయి. అందుకే ఒక చిన్న రాయి ఉన్నా కూడా రాయిని రోడ్డు మీదకి వెళ్ళి పక్కకు తీసినా కూడా, ఒక ముళ్ళు రోడ్డు మీద పడ్డా, ఒక ఇతరులకు ప్రమాదం జరిగి ఒక గుంత రోడ్డుకి అడ్డంగా ఉన్న ఆ గుంతను మూసేసి రోడ్డు మంచిగా చదును చేసిన ఇలాంటి అనేక పుణ్యాలు ఉన్నాయి. ఒక కుక్కకి నీళ్లు తాగిపిస్తే కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్వర్గం ఇచ్చినటువంటి హదీసులు మనం ఇంతకుముందు చూడటం జరిగింది. ఒక పిల్లిని లేదా ఒక కుక్కని టార్చర్ పెట్టి వారి యొక్క చావుకి గురైన వారు నరకానికి గురైన హదీసులు కూడా మనం చూసి ఉన్నాం. మరి అటువంటిది ఈరోజు మనం దావతుల పేరుతోటి, ఫంక్షన్ల పేరుతోటి, పార్టీల పేరుతోటి, అనేక రకాల కన్స్ట్రక్షన్ల పేరుతోటి రోడ్లని బ్లాక్ చేయటం, రోడ్లని మూసేయటం, రోడ్లకి అడ్డుగా వెళ్ళటం, మరి ఇవి ఎంతవరకు సరైనది? ఎవరైనా ఒక రోడ్డు మీద ఒక వ్యక్తి నడుస్తున్నా, కూర్చున్నా, వెళ్తున్నా, వ్యాపారం చేస్తున్నా, ట్రావెలింగ్లో ఉన్న వారికి కొన్ని హక్కులు ఇస్లాం ఇవ్వడం జరిగింది. రోడ్డు మీద కూర్చున్నటువంటి వ్యక్తి, నిలబడ్డటువంటి వ్యక్తి, మాట్లాడుతున్నటువంటి వ్యక్తి, కొంటున్నటువంటి వ్యక్తి, అమ్ముతున్నటువంటి వ్యక్తి, అదే ప్రయాణం చేస్తున్న వ్యక్తులు, వారి యొక్క కంటి చూపులు, వాళ్ళ యొక్క ఆలోచనలు, వాటి యొక్క మాట తీరు, నడిచే పద్ధతి, మరి స్త్రీలైతే ఎలా ఉండాలి, పురుషులైతే ఎలా ఉండాలి, చిన్నవారు ఎలా ఉండాలి, పెద్దవాళ్ళు ఎలా ఉండాలి, ఇలాంటి అనేక హక్కులు ప్రతిదీ కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనల్ని సృష్టించి ఉట్టిగే వదిలేయలేదు. మనకి గ్రంథాన్ని ఇచ్చి మీరు ఎలా బ్రతకాలి అనే విషయాన్ని ప్రవక్త ద్వారా మనకి వాటిని ఒక టీచర్ని, ఒక నాయకుడిని, ఒక ప్రవక్తగా ఎన్నుకొని ఆ మానవుడిని
ఒక ప్రవక్తగా ఎన్నుకొని ఆయన ద్వారా మనకి ఈ యొక్క ఖురాన్ అనే గ్రంథాన్ని నేర్పి జీవన మరియు ఆరాధన పద్ధతులను మనకి ఇచ్చారు. ఎలా జీవిస్తే మీరు స్వర్గానికి వెళ్తారు, ఎలా జీవిస్తే మీరు నరకానికి వెళ్తారు అనేది చెప్పడం జరిగింది. మరియు అదే ఖురాన్లోను మరియు ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క హదీసుల్లో కూడా మరి ఇంతకుముందు చరిత్రలో జరిగిన విషయాలు, ఇప్పుడు జరుగుతున్న విషయాలు, జరగాల్సిన విషయాలు, జరగబోయే విషయాలు మరియు మన కంటికి కనిపించేవి, కంటికి కనిపించనివి, ఆ గైబ్ అలా ఇలా గైబ్ విషయాలు మరియు మన పుట్టక ముందు, మనం పుట్టిన తర్వాత, మనం చనిపోయిన తర్వాత ఏ ఏ విషయాలు జరుగుతాయి, ప్రళయదినం అంటే ఏమిటి, స్వర్గం అంటే ఏమిటి, నరకం అంటే ఏమిటి, మంచి చెడు పాపం పుణ్యం హరాం హలాల్ అంటే ఏమిటి, కర్మలు అంటే ఏమిటి, మీరు ఏ విధంగా జీవిస్తే స్వర్గానికి వెళ్తారు, ఏ విధంగా జీవిస్తే నరకానికి వెళ్తారు, మరి మీ యొక్క హక్కులు ఏమిటి, మీరు ఎలా జీవించాలి, ఆ సృష్టికర్తను ఎలా గుర్తించాలి, మీరు ఎలా ఆరాధించాలి, ఇలాంటి అనేక పద్ధతులు మనకి నేర్పడం జరిగింది. మరి ఈ యొక్క ప్రవక్త ద్వారా నేర్పడం జరిగింది. ఉదాహరణకి మీరు నమాజు చేయండి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో ప్రవక్త ద్వారా మనకి నేర్పిస్తే కనుక ఆ నమాజు ఎలా చేయాలో ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మనకు నేర్పించారు. వాటిని మనం హదీసులు అంటాం. ఒక ఖురాన్ చదివేసి నాకు ఇస్లాం తెలుసు అని మనం అనుకోవద్దు. ఖురాన్ చదివినటువంటి వ్యక్తి హదీసులు కూడా చదవాలి. ఖురాన్లో మనకు అర్థం కానటువంటి విషయాలు హదీసుల్లో మనకు అర్థమవుతాయి. ఖురాన్లో మనకి ఒక మ్యాథ్స్ ఫార్ములాస్ ఉంటాయి. ఆ మ్యాథ్స్ యొక్క ఫార్ములాస్ ఎలా అర్థం చేసుకోవాలంటే ఈ యొక్క ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క హదీసులు ద్వారా మనకి ఆ యొక్క థియరీ అనేది మనకు అర్థమవుతుంది. ఈ యొక్క ఫార్ములా అనేది ఈ యొక్క హదీసు థియరీ, ఫార్ములా అనేది ఖురాన్ వాక్యం, ఈ యొక్క థియరీ అనేది మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క హదీస్. ఈ రెండు కలిపి చూస్తేనే మనకి ఈ యొక్క ఖురాన్ అనేది అర్థమవుతుంది. ఖురాన్లో అనేక రకాల ఆయతులు ఉన్నాయి. మనకి డైరెక్ట్గా చదివితే కొన్ని అర్థమవుతాయి, కొన్ని అనేక రకాల చరిత్రలకు సంబంధించిన విషయాలు ఉన్నాయి, యుద్ధాలకు సంబంధించినటువంటి విషయాలు ఉన్నాయి, అనేక రకాల చరిత్రలో గడిచిపోయిన విషయాలు ఉన్నాయి. అవి ఇప్పుడు మనం తీసుకోవచ్చా లేదా, ఇప్పుడు వాటిని మనం ఎలా అర్థం చేసుకోవాలి, ఆ కాలానికి అవతరించిన కొన్ని ఆయతులు ఉన్నాయి, ఈ కాలానికి అవతరించిన కొన్ని ఆయతులు ఉన్నాయి, ఎప్పటికీ ఉండే కొన్ని ఆయతులు ఉన్నాయి. వాటిని మనం ఎలా అర్థం చేసుకోవాలంటే అది తెలియాలంటే కనుక మళ్ళీ మనకి హదీసే తెలియాలి, హదీసులు చూడాలి. ఎక్కడో ఏదో కాంటెక్స్ట్లో ఉన్న ఆయత తీసుకొచ్చి మరి ఇప్పుడు మనం ఎవరో చెప్పినట్టు ఊగిపోవడం మనకి సరైన పద్ధతి కాదు. ఈనాడు అనేక మంది అనేక రకాల గ్రూపులు తయారు చేసి ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉన్నారు. మనం ఎటువంటి కొట్లాటలకి కానీ, గొడవలకి కానీ, అన్యాయానికి కానీ ఎటువంటి వాటి జోలికి వెళ్ళవద్దు, ఎటువంటి వాటికి గురి కావద్దు. మనం నమాజులు చేయాలి మరియు అల్లాహ్ మరియు ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పినట్టు ఆరాధిస్తూ ఓపికతోటి సబర్ చేస్తూ మరి మంచి పద్ధతిలో ఇస్లాం పద్ధతిలోనే ముందుకు సాగుతూ ఉండాలి. మరి ఎవరో చెప్పిన విషయాల జోలికి మనం పోవద్దు. మనం ఖురాన్ మరియు హదీసులు చదివి అర్థం చేసుకొని వాటి ప్రకారం జీవిస్తూ ముందుకు పోయేటటువంటి భాగ్యం మనకు ప్రసాదించడం అల్లాహ్ని ప్రార్థిస్తూ ఉండాలి. ఇక నీళ్లు చాలా పెద్ద దానం, గొప్ప దానం అని మనం ఇంతకుముందు చెప్పుకోవడం జరిగింది. ఈ యొక్క నీటి ద్వారం మన పక్కనున్న వారు వేరే మతస్థులైనా సరే, వాళ్ళు నీళ్లతో ప్రాబ్లం పడుతున్నా సరే, వేరే కులం, మతం, ప్రాంతం, ఊరు ఎవరైనా సరే వారికి కూడా మనం నీళ్ళ దానం చేయాలి. వారికి నీళ్లు ఇవ్వాలి, ఆహారం ఇవ్వాలి, మరి వారికి దుస్తులు ఇవ్వాలి, వారికి సహాయం చేయాలి. వారు అనారోగ్యంతో ఉంటే వారికి చేదోడు వాదుడుగా ఉండాలి. వారి కష్టాల్లో ఉంటే, వారి అప్పుల్లో ఉంటే వారిని ఆదుకోవాలి. ఇవన్నీ కూడా ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చేసి చూపించారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కూడా మీరు సహాయం చేయండి, దాన ధర్మాలు చేయండి, ఇరుగు పొరుగు వారిని పట్టించుకోండి, వారికి కూడా హెల్ప్ చేయండి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా మనకి నేర్పి ఉన్నారు. ఒక్క ముస్లింలో మాకు మేమే బతుకుతాం, మాకు మేమే హెల్ప్ చేసుకుంటాం, మాకు మేమే తింటాం, మాకు మేమే చేసుకుంటాం, మాకు ఎవరు అవసరం లేదంటే ఇస్లాం ఒప్పుకోదు. ఇస్లాం ధర్మం ఏం చెప్తుంది? మీ ఇరుగు పొరుగు వారు ఎవరున్నా సరే, ముస్లిం అయినా ముస్లిం కాకపోయినా, ఒక వ్యక్తి ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి దగ్గరికి వచ్చి, ఓ ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు, మా తల్లి ఇస్లాంలో లేదు, మరి ఆమె ఇప్పుడు ప్రస్తుతం నా దగ్గరకు వచ్చింది, మరి నేను ఆమెను చూసుకోవాలా వద్దా అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ప్రవక్తని మరియు ఆ ప్రవక్త గారి శిష్యుడు ఒక అతను ఆ యొక్క ప్రవక్తను అడిగితే ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏమన్నారో తెలుసా? నీ తల్లిదండ్రులు ఇస్లాంలో ఉన్నా లేకున్నా, నీ బంధుమిత్రులు ఇస్లాంలో ఉన్నా లేకున్నా, నీ స్నేహితులు ఇస్లాంలో ఉన్నా లేకున్నా, వారికి మీరు చేయవలసినవి చేయండి. ముఖ్యంగా మీ తల్లిదండ్రులు ఇస్లాంలో ఉన్నా లేకున్నా, ఇస్లాం పాటించినా పాటించకపోయినా, మీరు వారికి ఏదైతే హక్కులు ఇవ్వాలి, వారికి ఆహారము, గౌరవము మరియు వారికి కావాల్సిన దుస్తులు, నీళ్లు, రక్షణ, వైద్యము, ఇలాంటివన్నీ కూడా ప్రేమ, గౌరవ మర్యాదలు అన్నీ కూడా మీ తరపున ఏవైతే వారికి దక్కాలో అవన్నీ కూడా మీరు వారికి ఇవ్వండి అని చెప్పడం జరిగింది. ఒక్క తల్లిదండ్రులకే కాదు, మన స్నేహితులకి, బంధుమిత్రులకి, మన ఇరుగు పొరుగు వారికి, మరి మన చుట్టూ ఉన్న ఇతర మతస్థులైనా సరే వారితో కూడా అందరితో కలిసిమెలిసి జీవించమని మనకి ఖురాన్ మరియు హదీసులు ఇస్లాం చెప్తూ ఉంది. అందుకే ఎవరో చెప్పిన మాటలు పట్టుకొని మనం ఊగొద్దు. మనం అందరితో కలిసిమెలిసి జీవించాలన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. మనకి ఎవరో చెప్తున్నారో మనకు అనవసరం. మనం మాత్రం ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా అందరితో కలిసిమెలిసి జీవించాలన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇకపోతే ఇంకొక విషయం ఏంటంటే,
గుసులు స్నానం చేస్తూ ఉండాలి. ఇది కూడా పరిశుభ్రతలో ఒక భాగం. గుసులు స్నానం అంటే ఏమిటి అంటే తల స్నానం లాంటిది అది కూడా, కానీ దీంట్లో కొన్ని పద్ధతులు ఉన్నాయి. అది ఏంటనేది మనం ఇంతకుముందే తెలుగు బుక్కారీలో ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా ఇస్లాం పద్ధతిలో కొన్ని విషయాలు తెలుసుకోవడం జరిగింది. వాటిలో కొన్ని విషయాలు ఏమిటంటే భార్యాభర్తలు కలిసి రమించినప్పుడు దాని తర్వాత వారు గుసులు చేయాలి. పీరియడ్స్ డేట్ అయిపోయిన స్త్రీలు కూడా వారు కూడా గుసులు అనేది చేయాలి. ఎవరైనా చనిపోతే ఆ చనిపోయినటువంటి బాడీకి కూడా గుసులు చేపియాలి. వీటిలో రకరకాల పద్ధతులు ఉంటాయి. ఇంకా ఇవే కాకుండా అనేక రకాల గుసులు ఉన్నాయి. వీటి గురించి ఇంతకుముందే మనం తెలుగు బుకారీలో చెప్పుకోవడం జరిగింది. ఇకపోతే నిషిద్ధ వ్యాపారాలు కూడా హరాం. అవి మన పరిశుద్ధతని అపరిశుద్ధతం చేసేస్తాయి. అందుకే నిషిద్ధ వ్యాపారాలు చేయకూడదు. ఏదైతే హరాం అని చెప్పడం జరిగిందో, పాపం అని చెప్పడం జరిగిందో, షిర్క్ అని చెప్పడం జరిగిందో ఇటువంటి వ్యాపారాల జోలికి వెళ్ళకూడదు. షిర్క్ అంటే ఏమిటి? సృష్టికర్త అయిన దేవుణ్ణి కాకుండా వేరే వాటిని, ఆయన సృష్టించిన వాటిలో ఉన్న వీటిని కూడా ఆరాధించడాన్ని షిర్క్ అని అంటారు. మరి ఈ షిర్క్కి సంబంధించి ఏదైనా వ్యాపారాలు కనుక చేస్తే అవి కూడా నిషిద్ధంగా పరిగణించబడుతుంది ఇస్లాంలో. దీనిని షిర్క్ అని అంటారు. సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా షిర్క్ తప్ప తాను తలచిన ఏదైనా పాపాన్ని క్షమిస్తానని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో డైరెక్ట్గా ఒక వాక్యంలోనే తెలియజేయడం జరిగింది. మరి అటువంటి సంపాదనతో చేసిన నమాజులు, ఉపవాసాలు, సదకా ఖైరాతులు, జకాతులు, హజ్జుమ్రాలు, దాన ధర్మాలు ఇటువంటివి ఏవైనా అల్లా వద్ద స్వీకరించబడతాయా? అల్లా మీరు ఈ పని చేయకండి అని చెప్పాడు. అయినా సరే మనం ఆ పని చేసుకొని సంపాదించుకొని తింటున్నాం. అయినా సరే ఆ సంపాదించుకొని తింటూ అల్లాని మళ్ళీ ఆరాధిస్తూ ఉన్నాం. నేను ఎంత చేసినా, అల్లాకి ఎంత అడిగినా నా దువా కుబులు కావట్లే, మేము ఇలానే ఉన్నాం, మేము అలానే ఉన్నాం అంటే అల్లా చెప్పినట్టు జీవించకుండా మరి మన ఇష్ట ప్రకారం జీవించేసి ఆయన్ని ఆరాధిస్తే కనుక ఆయన స్వీకరిస్తాడా? ఒక విషయం ఆలోచించాలి. వడ్డీ మహాపాపంగా ఇస్లాంలో చెప్పడం జరుగుతుంది. అల్లా మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారితో వీరిద్దరితో కూడా యుద్ధానికి సిద్ధం కండి అని చెప్పడం జరుగుతుంది. మరి వడ్డీ ఇచ్చినా, తీసుకున్నా, ఇప్పించినా, దేంట్లో పాల్గొన్నా కూడా అందరికీ సమానమైన పాపం అని చెప్పడం జరిగింది ఇస్లాంలో. ఖురాన్లో 2వ సూర అల్ బక్రాలో. మరి ఇదే వడ్డీలో మనం ఉంటూ నమాజులు, సదకా ఖైరాతులు, జకాతులు, హజ్జుమ్రాలు చేస్తే అవి స్వీకరించబడతాయా? ఉపవాసాలు చేస్తే స్వీకరించబడతాయా? ఒక్కసారి ఖురాన్ మరియు హదీసులు చదివి దీని యొక్క ఆన్సర్ మనం ఎవరికి వాళ్ళే తెలుసుకోవడం మంచిది. ఇకపోతే అప్పు ఇచ్చినా, అప్పు తీసుకున్నా ఖచ్చితంగా రాసుకోవాలి. ఇంకా ఇలాంటి అనేక విషయాలు ఖురాన్ మరియు హదీసుల్లో కూడా చెప్పబడ్డాయి. నేను ఆ సృష్టికర్త అయిన అల్లాహ్ని ప్రార్థిస్తూ ఉన్నాను. అల్లా మీరు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా మాకు ఏదైతే తెలియజేశారో వాటిని మేము తెలుసుకొని, నేర్చుకుని, అర్థం చేసుకొని, గుర్తుపెట్టుకొని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరు కూడా తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి వల్ల ఆమీన్. అల్లా ఇబ్రాహీం అలైహిస్సలాం గారిపైన, ఆయన కుటుంబ సభ్యులపైన, ఆయన ఉమ్మతపైన శాంతి సేవకులు కురిపించిన విధంగా అల్లా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపైన, ఆయన కుటుంబ సభ్యులపైన, ఆయన ఉమ్మతపై కూడా శాంతి సేవకులు కురిపించి మకామే ముహమ్మద్కు ప్రవక్త గారిని వారసుని చేసి అంతిమ దినం రోజు వసలతా స్థానాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ప్రసాదించడం వల్ల ఆమీన్. అల్లా మీరు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా ఏదైతే ఖురాన్ మరియు హదీసులు మాకు అందజేసి ఉన్నారో జీవించడం కోసం మరియు ఆరాధించడం కోసం ఆ యొక్క ఖురాన్ మరియు హదీసులను మేము కూడా తెలుసుకొని, నేర్చుకుని, అర్థం చేసుకుని, గుర్తుపెట్టుకొని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరులకు తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించడం వల్ల ఆమీన్. అల్లా మీరు మాపై ఉంచినటువంటి బాధ్యతలు నెరవేర్చడం కోసం కావాల్సిన ఉపాధిని, బరకత్ని, రక్షణని, సహాయాన్ని మాకు అందించండి వల్ల ఆమీన్. అల్లా మా యొక్క పాపాలను క్షమించండి వల్ల ఆమీన్. అల్లా మమ్మల్ని షిర్క్ నుంచి, బిదాత్ నుంచి, హరాం నుంచి, ప్రాణం పోయేటప్పుడు బాధ నుంచి, దజ్జాల ఉపద్రవం నుంచి, యాజుజు మాజుజుల నుంచి, జిన్నాతుల నుంచి, ప్రాణం పోయేటప్పుడు బాధ నుంచి, సమాధి శిక్షణ నుంచి, అల్లా ప్రళయదినం రోజు ఉన్నటువంటి ఇబ్బందుల నుంచి, వడ్డీ నుంచి, షిర్క్ నుంచి, హరాం నుంచి మమ్మల్ని, మా కుటుంబ సభ్యులని మరియు మీ యొక్క దాసులందరినీ నీ మార్గంలో ఖర్చు చేస్తూ మాకు మరియు ఇతరులకు సహాయం చేసిన వారని, చేస్తున్న వారని, మరియు ఎవరైతే మా కోసం ప్రార్థన చేయమన్నారో వారి కోసం, ఎవరైతే నీ మార్గంలోకి వచ్చారో, నీ మార్గం గురించి పనిచేస్తున్నారో అటువంటి వారందరి కోసం కూడా మేము మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాం వల్ల, ఈ యొక్క ప్రార్థనని వారందరి తరపున కూడా మేము మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాం వల్ల అల్లా మా తల్లిదండ్రులకి, బంధుమిత్రులకి, శ్రేయోభిలాషులకి, స్నేహితులకి, ఈ యొక్క ప్రసంగం వింటున్న వారికి, ఈ యొక్క ప్రసంగం ఇతరుల దాకా చేర్చే ప్రతి ఒక్కరి తరపున కూడా మేము మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాం వల్ల మా అందరికీ హిదాయతును ప్రసాదించండి వల్ల, మమ్మల్ని అందరినీ కూడా స్వర్గభాగ్యాన్ని ప్రసాదించండి వల్ల, నరకం నుంచి మమ్మల్ని అందరినీ కూడా రక్షించండి వల్ల, మా యొక్క నమాజులు, ఉపవాసాలు, సదకా ఖైరాతులు, జకాతులు, హజ్జుమ్రాలు, దానధర్మాలు, అల్లా దువాలు, ప్రార్థనలు అన్నింటినీ స్వీకరించండి వల్ల ఆమీన్. అల్లాహు
అక్బర్, అల్హమ్దులిల్లాహ్, సుబ్హానల్లాహ్, అల్లాహు అక్బర్, అషహదు అన్న లా ఇలాహా ఇల్లల్లాహు వ అషహదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలుహు, అల్లాహు అక్బర్.